ఇవాళ మంగళగిరిలో జనసేన రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం జరగనుంది. ఈ భేటీకి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థులు, 2021 సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక సంస్థల పోటీ చేసిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ అభ్యర్థులకు ఈ మీటింగ్ కు సంబంధించి ఆహ్వానం అందింది. ఇక ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తంపై చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై శంఖారావం పూరించనున్న ఆ పార్టీ చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే లోకల్ వార్ పై నేతలకు దిశానిర్దేశం చేశారు. సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాలపై ఏర్పాటైన 14 మంది సభ్యుల కమిటీ కూడా భేటీ కానుంది. ఎన్నికల సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహంపై కమిటీ చర్చించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్యామ్, చెప్పండి, సాయంత్రం జనసేన అధినేత సమక్షంలో జనసేన పార్టీ సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు? గుడ్ మార్నింగ్ హరిప్రాయ్. ఈరోజు చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఈరోజు సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరగబోతా ఉంది. అయితే ఈ సమావేశం చూసుకున్నట్లయితే పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెళ్ల మనోహర్ ఈ సమావేశానికి అయితే అధ్యక్షత వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రధానంగా ఈ సమావేశం చూసుకున్నట్లయితే మున్సిపల్ పంచాయతీ ఎన్నికలపైన ఏ రకంగా అనుసరించాలన్న దానిపైన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మొన్న అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఒక కీలకమైన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు కూడా పవన్ కళ్యాణ్ అనేది తెలియచేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే అనేక రూమర్స్ కూడా వస్తున్నాయి. పలానా మండలంలో అలాగే పలానా గ్రామంలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందంటూ కూడా విస్తృతమైన కొన్ని ట్రోల్స్ అయితే అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఏ సీట్లో ఏ పార్టీ పోటీ చేస్తుందనేది అయితే ఖరారు కాలేదు. ఏదైనప్పటికీ కూడా మున్సిపల్ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలనేది కూడా జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకున్నట్లయితే 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన అభ్యర్థులు కానివ్వండి, తర్వాత 2021లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా హోరాహోరీగా జరిగింది. అప్పటి సమయంలో చూసుకున్నట్లయితే అప్పటి అధికారంలో వైఎస్ఆర్సీపీ చూసుకున్నట్లయితే దాదాపు ఎక్కడా కూడా అభ్యర్థులు పోటీ చేసే పరిస్థితి లేదు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు చూసుకున్నట్లయితే అభ్యర్థి బలాలపైన ఉంటుంది, కానీ పార్టీ సింబల్ అనేది ఇక్కడ ఎక్కడా కూడా ఉండదు. అయినప్పటికీ కూడా ఎక్కువ మంది కూడా పార్టీ సింబల్తోనే, అంటే పార్టీ ప్రతినిధిగా కూడా వాళ్ళైతే పోటీ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం ఉంది. 2024లో జరిగిన ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ కూడా విజయం అనేది చాలా సాధించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పంచాయతీ అలాగే మున్సిపల్ ఎన్నికలపైన కూడా చాలా భారీ అంచనాలు ఉన్నాయి. జనసేన పార్టీలో టికెట్లు ఆశించే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా సీట్ల పంపకాలు ప్రధానంగా ఇటు తెలుగుదేశము, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేయాలనేది అయితే ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్ని స్థానాలు ఏ పార్టీ కేటాయిస్తారనే దానిపైన కూడా ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అయితే గతానికి ఇప్పటికి చూసుకున్నట్లయితే జనసేన పార్టీ బలం పెరిగిందనేది అయితే చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇదివరకట్లాగా కూడా కాస్త తక్కువ సంఖ్యలో సీట్లు తీసుకునేందుకు కూడా జనసేన పార్టీ ఏమాత్రం కూడా సిద్ధంగా లేదనేది కూడా ఇప్పటికే ఒక సంకేతం కూడా పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బలబలాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రామాల్లో ఎక్కువ మంది కూడా ఈ జనసేన పార్టీకి కూడా అనుకూలంగా ఉన్నట్టు కూడా వాళ్ళ యొక్క తాజా సర్వేలు కూడా తేలుతా ఉంది. ఈ నేపథ్యంలో ఆ సర్వేకి ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా ఈ రోజు సాయంత్రం సమావేశం జరగబోతోంది. అదేవిధంగా ఆ సమావేశం తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒక 14 మందితో కూడా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ 14 మంది కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా విధి విధానాలు ఏ రకంగా ముందుకెళ్ళాలి, సీట్ల ఎక్కడెక్కడ ఏ సీట్లు ఎవరెవరు పోటీ చేయాలి తదితర వివరాలన్నింటిని కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 177 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక సమాచారం ఇప్పటికే పార్టీ రాబట్టింది. అయితే ఎవరు కూడా క్రమశిక్షణ ఉల్లంఘించవద్దు అంటూ కూడా ఇప్పటికీ కూడా పలుమార్లు కూడా ఆ పార్టీ అధినేత కానివ్వండి, ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా చెప్తున్నారు. ఏదైతే ఏ స్థానాలు పోటీ చేయాలి అంటే ఇక్కడ 3 పార్టీలు కలిపి కూటమిగా ఉండి ఎన్డీఏ కూటమిగా, కాబట్టి ఎన్డీఏ కూటమిలో
డిసైడ్ అయ్యాక ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ఎవరికి ఎన్ని స్థానాలు అనేది చూసుకున్నాక అప్పుడు ఆ స్థానాలకు సంబంధించి మాత్రమే పోటీ చేయాలి. అప్పటి వరకు కూడా ఎవరు కూడా రూమర్స్ కానీ అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా తమ అభిప్రాయాలు ఎక్కడ చెప్పవద్దంటూ ఖచ్చితమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు జరగబోతున్న ఈ ఆత్మీయ సమావేశంలో మాత్రం ఒక విధి విధానాలు కానివ్వండి, ఎవరెవరు ఎలా పోటీ చేయాలి, అలాగే మీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఆ ప్రజల దగ్గరికి మీరు ఎలా వెళ్తున్నారు, అయితే మరింతగా పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్లాలి, ఈ తదితర విషయాలన్నింటిని కూడా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ తదుపరి 14 మందితో కూడా భేటీ అయ్యాక ఈ సమావేశం నిర్ణయాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒకవైపు వచ్చే నెల 3వ తేదీతో ఈ ప్రక్రియ అయితే పూర్తి అవుతుంది. ఆ తర్వాత వచ్చే నెల అంటే ఇక్కడ చూసుకుంటే సెప్టెంబర్ 3తో సారికి సంబంధించి కూడా తుడి జాబితా అవుద్ది. ఆ తర్వాత అక్టోబర్ 3 నాటికి కూడా ఎన్నికల కమిషన్ కూడా తుడి జాబితా కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ తర్వాత ఎప్పుడైనా సరే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తం అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించి కూడా ఏ రకంగా ముందుకెళ్ళాలని త్వరలోనే ఆ 3 పార్టీలు కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నా. ఆ నిర్ణయం తర్వాత మరింతగా కూడా ఆ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో అంటే దాదాపు 90% పైబడి కూడా స్థానాలు కైవసం చేసుకోవాలి అనే లక్ష్యంతో కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంది. అంతర్గత కలహాలు లేకుండా అందరూ ఒకే తాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి 3 పార్టీలు నేతలందరూ కలిసి ఈ ఎన్నికల్లో కూడా ప్రచారం చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. అయితే విజయవాడ లాంటి మేయర్ అంటే ఇప్పటికే చూసుకుంటుంటే ఆ మేయర్ ఎలక్షన్ సంబంధించి కూడా విజయవాడ లాంటి మేయర్ స్థానాన్ని కూడా జనసేన పార్టీ కూడా ఇప్పటికే ఆశిస్తున్నారు. అయితే జనసేన పార్టీకి ఇవ్వాలా లేకపోతే రాజధాని ప్రాంతంలో విజయవాడ లాంటి కీలకమైన స్థానాన్ని తెలుగుదేశం పార్టీనే ఉంచుకుంటాననేది కూడా ఇంకా నిర్ణయం అయితే తీసుకోకపోతున్నప్పటికీ కూడా ఇప్పటికే అనేక మంది ఆ పార్టీ నేతలు అయితే ఆశలు అయితే పెట్టుకున్నారు. విజయవాడ లాంటి మున్సిపల్ కార్పొరేషన్ కన్నా జనసేన పార్టీ కైవసం చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పార్టీ మరింత ఏదైతే 2029 ఎన్నికలకు సంబంధించి మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలు కంప్లీట్ గా డిఫరెంట్. అప్పుడు పరిస్థితిని బట్టి కూటమి ధర్మాన్ని పాటించి తక్కువ సీట్లలో పోటీ చేయడం జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ డిఫరెంట్ అంటూ కూడా స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఈ నేపథ్యంలో చూసినట్టయితే జనసేన పార్టీ ఓవరాల్ గా రేషియో పరంగా చూస్తే ఎన్ని సీట్స్ డిమాండ్ చేస్తుంది అనుకోవచ్చు? అంటే 60-40కి 60-40 లేదంటే 70-30 ఎలాంటి డిమాండ్స్ చేస్తుంది అనుకోవచ్చు? అలాగే ఇప్పుడు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ రోజు జరగబోయేటటువంటి సమావేశంలో? అంటే చాలా ఖచ్చితంగా అంటే 2024 ఎన్నికల్లో చూసుకున్నట్టే కేవలం 21 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే పోటీ చేసింది. దాదాపు 30 నుంచి 40 సీట్లు ఆశించినప్పటికీ కూడా ఆ గత అనుభవాలు దృష్టిలో ఉంచుకోవటం, అలాగే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీని పక్కన పెట్టాలంటే కూటమి ధర్మం పాటించాలంటూ కూడా అప్పట్లో తక్కువ సీట్లు అయినప్పటికీ కూడా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే అంగీకరించారు. అయితే ఆ 100% స్ట్రైక్ రేట్తో అంటే ఆ సమయంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని పార్టీల్లో చూసుకున్నట్లయితే 100% స్ట్రైక్ రేట్ కేవలం జనసేన పార్టీ ఒక్కటే కూడా గెలుపొందింది. ఏదైతే ఎక్కడైతే పోటీ చేసిందో అన్ని స్థానాల్లో ఇటు పార్లమెంట్ స్థానాలు కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, మొత్తం అన్ని స్థానాల్లో కూడా పోటీ చేసి గెలిచింది. ఈ నేపథ్యంలో 2024 తర్వాత ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అయితే అవుతా ఉంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో చూసుకున్నట్లయితే జనసేన పార్టీ బలము, అలాగే మొన్న జరిగిన పార్టీ సభ్యత్వాలు కూడా అంటే ఈ గతంలోనికి దాదాపు 50% మేర కూడా సభ్యత్వాలు కూడా పెరిగినాయనేది కూడా ఆ పార్టీ అధినేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా గతంలో చూసుకుంటే చాలా తక్కువ స్థానాలకు కూడా వాళ్ళ అంగీకారం తెలిపినప్పటికీ కూడా ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ కూడా ఇప్పటికే ఒక సంకేతం అయితే ప్రతిపక్షంగా ఉన్న ప్రధానంగా ఆ కూటమి పార్టీలో ఉన్న తెలుగుదేశానికి కూడా ఒక సందేశం కూడా ఆ పార్టీ అధినేత కూడా పంపించారు. మిత్రధర్మం పాటిస్తామని ఒకవైపు చెప్తూనే గతానికి భిన్నంగా దాదాపు చూసుకున్నట్టయితే పోటీ చేసే 40% వరకు కూడా తమకు కేటాయించాలనే ఒక డిమాండ్ అయితే కూడా
ఇప్పటికే లోపాయకారిగా కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ యొక్క సందేశాన్ని మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి కూడా తెలియపరుస్తూ ఉంది. అంటే గతంలో చూసుకుంటే బీజేపీ జాతీయ పార్టీ, ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఎక్కువ సీట్లు కూడా ఆశించే అవకాశం ఉంది. అయితే బీజేపీ కంటే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన పార్టీకి ఎక్కువ బలం ఉందనేది కూడా జనసేన పార్టీ నిరూపించుకుంటా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సమానంగా కాకపోయినప్పటికీ కూడా దాదాపు ఒక 10% మేర తక్కువ అయితేనే వాళ్ళు కూడా అంగీకారం. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.